ప్రభుత్వం 80% రాయితీతో అందిస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సింధూర సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 2 నెలల క్రితం ఇదే వేదికపై రైతులకు వేరుశనగ పంపిణీ చేశామన్నారు. జూన్లో వర్షాలు సక్రమంగా కురిసినప్పటికీ జూలై, ఆగస్టులో వర్షాలు కురవలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నిరుత్సాహానికి గురి కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలన్నారు. రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మధ్యకాలం నిజంగానే వేరుశనగ పంటలో చాలా వరకు ప్రొడక్షన్ తగ్గిందనే చెప్పుకోవాలి. సార్ మీ ద్వారా నాకు ఒక చిన్న హెల్ప్ సార్. ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఏదైనా బెటర్ ప్రొడక్షన్ అండ్ ఈల్డ్ వచ్చే ఒక విత్తనం అది తీసుకురాగలిగితే ఈసారి మన ఈవెన్ టైం కూడా తగ్గించగలిగే ఏదన్నా అలా ఏదైనా ఆప్షన్ ఉంటే సీడ్ వెరైటీ డెవలప్ చేసి ఒక్కసారి మన ప్రపోజల్ పెట్టి చూడండి. మీరు చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి. నేను ఈ ఏరియాకి తగ్గట్టుగా ఉండే సీడ్ రావాలి, కానీ ఒక నిమిషం మీరే ఒక్కసారి మన పుట్టపర్తి నియోజకవర్గం, ఈ రాయలసీమ ఈ ఏరియాలో పండగలిగే ఏదైనా అలా స్టడీగా బతకగలిగే ఒక సీడ్ ఏదైనా ఉందేమో ఒకసారి, మీరు అగ్రికల్చర్ బిఎస్సీ చేసి ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి అలాంటివి ఏదైనా ప్రపోజల్ ఒకటి పెట్టి అది తీసుకొస్తే బాగుంటుంది. చిన్న సజెషన్ సార్. వాళ్ళకి కావాల్సినట్టు మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఫార్మింగ్ కమ్యూనిటీకి ఇబ్బంది రాకోకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటారు వాళ్ళు. కరెక్ట్గా ఇదొకటి అమలు చేసుకోండి, దాన్ని కరెక్ట్గా వాడుకోండి. ఇవాళ దాదాపు 750 క్వింటాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి రెడీ అయింది. ఇది హార్స్ గ్రామ్